హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగులు మరియు మెడికల్ పెన్షన్లు పొందుతున్నటువంటి వాళ్ళకి సంబంధించి మరొకసారి నోటీసులను రీఅసెస్మెంట్ కొరకైతే ఇవ్వబోతుందన్నమాట. అయితే ఈసారి ఇవ్వబోతున్నటువంటి నోటీసులు ఎవరికిస్తారు? ఆ నోటీస్ అందుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి పనులేంటి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తానండి. సో, విత్ ప్రూఫ్స్‌తో సహా అయితే మాట్లాడుతున్నాను. సో, మీరందరూ కూడా వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఒకసారి స్క్రీన్ మీద ఒక స్క్రీన్ షాట్ అనేది కనిపిస్తుందనమాట. ఇదొచ్చేసి ఏం స్క్రీన్ షాట్ అంటే, సో, అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి రీఅసెస్మెంట్ కొరకు నోటీసులు డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పి వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌లకైతే వచ్చున్నాయన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే, సో, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో ఎవరైతే కొత్త సదరం సర్టిఫికేట్‌లు అందుకొని పెన్షన్ రకము చేంజ్ అయినటువంటి వాళ్ళు, అలానే సదరం సర్టిఫికేట్ రాకుండా పెన్షన్ రద్దు అయిందని చెప్పి నోటీస్ అందుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్పీల్ చేసుకున్నారు. ఎంపీడీఓ ఆఫీస్‌కి వెళ్లి ఈ యొక్క తగిన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేశారనమాట. సో, మా పెన్షన్ అనేది నిజమేనండి అని చెప్పి అప్పీల్ చేసుకున్నారు. సో, వారికి సంబంధించి ఈ నెలలో అక్టోబర్ నెలలో 8దో తేదీ నుంచి రీఅసెస్మెంట్ నోటీసులు అనేటివి జారీ కాబోతున్నాయి. ఈ రీఅసెస్మెంట్ నోటీసులు అంటే ఏంటంటే, మీరు మళ్ళీ కూడా వెరిఫికేషన్‌కి వెళ్ళండి. అంటే రెండోసారి వెరిఫికేషన్‌కి వెళ్ళండి అని చెప్పి ప్రభుత్వం నోటీసులు అనేటివి అందిస్తుందనమాట. సో, అప్పీల్ ఇంటిమేషన్ నోటీస్ ఫర్ డిసేబుల్డ్ పెన్షనర్స్ డౌన్‌లోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్‌లోకి అయితే వచ్చి ఉన్నాయన్నమాట. సో, వారు ఆ యొక్క నోటీస్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని, సో, ఎవరికైతే అప్పీల్ చేసుకొని ఉన్నారో వారందరికీ కూడా ఇస్తారు. సో, వారు మళ్ళీ కూడా వెళ్లి రీఅసెస్మెంట్‌లో పాల్గొనాలి. అంటే మీ యొక్క వైద్య పరీక్షలు అనేటివి చేయించుకోవాలన్నమాట. మీ సదరం సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? సో, దానికి సంబంధించి మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో, ముందుగా మీరు సచివాలయంకి వెళ్లి మీ యొక్క రీఅసెస్మెంట్ నోటీస్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత 2 ప్రింటౌట్‌లు అయితే ఇస్తారు. ఒక ప్రింటౌట్ మీకు, ఒక ప్రింటౌట్ సచివాలయం వాళ్ళైతే తీసుకుంటారనమాట. ఆటిల మీద సైన్ కూడా పెట్టిస్తారనమాట. సో, దాన్ని తీసుకున్న తర్వాత మీకు ఆ నోటీస్‌లో పర్టిక్యులర్‌గా ఒక తేదీ అనేది ఇస్తుంటారనమాట. ఆ తేదీలో ఏ హాస్పిటల్‌కి వెళ్ళాలి, సో, ఎక్కడ వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి, టైమింగ్స్ అనేటివి ఉంటాయి. ఆ పర్టిక్యులర్ డేట్‌లోకి వెళ్ళి ఆ యొక్క హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్లి మీరు వైద్య పరీక్షలనేటివి చేయించుకోవాలనమాట. సో, వైద్య పరీక్షలు చేయించుకునే సమయానికి మీరు తగిన డాక్యుమెంట్స్ అనేటివి పట్టుకొని వెళ్ళాలి హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు. అది ఏమేంటంటే ఈ నోటీస్ ఏదైతే రీఅసెస్మెంట్ నోటీస్ ఉందో అది, ఆధార్ కార్డు, అలానే మీ యొక్క సదరం సర్టిఫికేటు, అలానే మీరు రీసెంట్‌గా ఏదైనా వైద్య పరీక్షలు చేయించుకున్నటువంటి రిసిప్ట్స్ ఏమైనా గనుక ఉండినట్లయితే, అంటే స్కాన్స్ ఇలా ఉంటాయి గదా! మీకు వికలాంగత్వంకి సంబంధించినటువంటి ఏదైనా డాక్యుమెంట్స్ గనుక ఉన్నట్లయితే, లేకపోతే సో, ఈ యొక్క యాక్సిడెంట్స్ బాధితులు, అదేవిధంగా పారాలిసిస్ ఉన్నటువంటి వాళ్ళు, వాటికి సంబంధించినటువంటి రిసిప్ట్స్ ఉంటాయి గదా! సో, వాటిని గూడా తీసుకొని వెళ్ళండి. ఈ 4 రకాల డాక్యుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్‌గా మీరు వైద్య పరీక్షలకు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి. ముఖ్యంగా నోటీస్ అనేది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. సదరం సర్టిఫికేటు, ఆధార్ కార్డ్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి ఈ 3. ఓకేనా? సో, వీటిని తీసుకొని వెళ్ళిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్తారు. హాస్పిటల్‌లో వచ్చేసి సో, ముందు సంతకాలు తీసుకుంటారు. అదేవిధంగా ఫింగర్స్ తీసుకుంటారనమాట. సో, ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఒక డాక్టర్ వచ్చేసి మిమ్మల్ని పరీక్షలు నిర్వహిస్తారనమాట. అంటే మిమ్మల్ని ఒకసారి పర్టిక్యులర్‌గా చూస్తారనమాట. చూసి సో, వీలైతే వైద్య పరీక్షలు కూడా చేసే అవకాశం అయితే ఉంటుందనమాట. సో, చూసి మిమ్మల్ని పంపించేస్తారు. తర్వాత ఏం జరుగుతుందంటే ఆ డాక్టర్ గారు మీ పెన్షన్ అనేది నిజమేను అని చెప్పని సో, దాన్ని కన్ఫర్మ్ చేసేసుకొని సో, మీకు పెన్షన్ ఉంచాలా లేదనేది డిసైడ్ అయ్యి సో, సైన్ పెట్టేసి పంపిస్తారనమాట గవర్నమెంట్‌కి. అప్పుడేమవుతుందంటే మీరు పెన్షన్ అనేది ఉండాలి అనుకుంటే మీకు కొత్త సదరం సర్టిఫికేట్ వస్తుందనమాట. లేదు వద్దు ఇతని పెన్షన్ వద్దు అనుకుంటే అంటే తీసేయాలనుకుంటే రద్దు నోటీస్ అనేది వస్తుంది. అది కూడా మళ్ళీ ఎవరికొస్తుందంటే డైరెక్ట్‌గా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకైతే వస్తుంది. సో, అక్కడ మీకు ప్రింటౌట్ తీసైతే ఇస్తారనమాట. అది కూడా నవంబర్ నెలకు ముందుగానే ఇచ్చేస్తారు. అంటే అక్టోబర్ నెల ఎండ్‌లో అయితే ఇస్తారనమాట. లాస్ట్ వీక్‌లో. సో, అప్పుడు కొత్త సదరం సర్టిఫికేట్‌లొస్తాయి. అలానే రద్దు నోటీసులొస్తాయి. ఇక్కడికి ఫైనల్. మీరు మళ్ళీ కూడా అప్పీల్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉండదు. ఆల్రెడీ వన్స్ అప్పీల్ చేసేసుకున్నారు కాబట్టి. సో, ఈ ప్రాసెస్ అనేది అప్పీల్ చేయబడినటువంటి వాళ్ళకి సంబంధించి సో, వచ్చినటువంటి ఈ యొక్క నోటీసులకు సంబంధించినటువంటి సమాచారం. ఈ విధంగా అయితే ప్రాసెస్ అనేది జరుగుతది. నెక్స్ట్ వచ్చేసి అలానే కొంతమంది అడుగుతున్నారు. సో, వికలాంగుల మెడికల్ పెన్షన్‌లకు సంబంధించి ఇంతవరకు కూడా ఒక్క నోటీస్ కూడా అందుకోనటువంటి వాళ్ళు ఉన్నాము మేము. మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. సో, మీకందరికీ కూడా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నోటీసులొస్తాయి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితంగా అందరికీ నోటీసులొస్తాయి. మెడికల్ వికలాంగుల పెన్షన్‌లు పొందుతున్నటువంటి వాళ్ళకి నవంబర్ నెలలో రావచ్చు. సో, ఖచ్చితంగా నోటీసులనేటివి వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఏ ప్రాసెస్ అయితే చెప్పానో అదే ప్రాసెస్ మీకు కూడా జరుగుతుందనమాట. అయితే మీకు అప్పీల్ చేసుకునే దానికి అవకాశం అనేది ఇస్తారు. వీళ్ళకి ఆల్రెడీ అప్పీల్ చేసుకునే దానికి అవకాశం అయితే ఇచ్చేసారు కాబట్టి వీళ్ళకి లేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే నోటీసులు తీసుకుంటున్నారో
సో మీరు కొత్తగా ఫస్ట్ టైమ్ తీసుకుంటారు కాబట్టి మీకు అప్పీల్ ప్రాసెస్ అనేది వస్తుంది. నేను తప్పకుండా తెలియజేస్తాను. సో ఈ విధంగా మాత్రము ప్రెజెంట్ అయితే వికలాంగుల మెడికల్ పెన్షన్‌కి సంబంధించినటువంటి నోటీసుల ప్రక్రియ అనేది జరగబోతుందనమాట. అలానే నేను ఈ యొక్క టాపిక్ గురించి అయితే క్లియర్‌గా అయితే ఈ వీడియోలో చెప్పేసానండి. కాకపోతే సదరం సర్టిఫికేట్‌లకు సంబంధించి మరొక సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఇంతవరకు సదరం సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళకి సంబంధించి సదరం స్లాట్స్ అనేటివి మనకు నెక్స్ట్ వీక్‌లో ఓపెన్ అవుతాయని చెప్పి సమాచారం. సో, సదరం సర్టిఫికేట్ సంబంధించినటువంటి స్లాట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్‌ని ఫాలో అప్ చేస్తాను. ఖచ్చితంగా మీకు అందిస్తాను. ఏ తేదీలో ఈ యొక్క సదరం సర్టిఫికేట్‌లకి సంబంధించినటువంటి స్లాట్స్ ఓపెన్ అవుతున్నాయనేది, ఆ స్లాట్స్ ఓపెన్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే బుక్ అయిపోతాయన్నమాట. మీరు వెంటనే గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్లి ఈ సదరం సర్టిఫికేట్‌ల కొరకు వెరిఫికేషన్ అనేది అంటే స్లాట్స్ అనేటివి బుక్ చేయించుకోవాలన్నమాట. తగిన డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? సో, నేను ముందు రోజుల్లో తప్పకుండా తెలియజేస్తానండి ఇన్ఫర్మేషను. సో, ప్రస్తుతానికైతే వికలాంగుల మెడికల్ పెన్షన్‌లకు సంబంధించి నోటీసులనేటివి అందించబోతున్నారు అనే దానికి సంబంధించి సమాచారం అనేది రావడం జరిగిందనమాట. క్లియర్‌గా ఈ వీడియోలో చెప్పానండి మీకు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ మిత్రులకి అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకు డిస్క్రిప్షన్‌లో వచ్చేసి మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ అనేది పెట్టున్నాననమాట. సో, టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సమాచారం వచ్చినప్పుడు వీడియో కంటే ముందుగా ఫాస్ట్‌గా నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే ఇన్ఫర్మేషన్‌ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటాననమాట. సో, ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అవైలబుల్‌లో ఉంది. అలానే ఈ ఇన్ఫర్మేషన్‌ని ఈ యొక్క మెడికల్ వికలాంగుల పెన్షన్‌లకు సంబంధించి ఎవరైతే నోటీసులనేటివి ఆల్రెడీ తీసుకొని అప్పీల్ చేసుకొని ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా తెలుసుకుంటారనమాట. అంటే ఈ ప్రాసెస్ అనేది జరగబోతుంది. మేము ఇలా రెడీగా ఉండాలి. అన్ని డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసి పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారనమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది కూడా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ మోటివేట్‌గా ఉంటదనమాట. తప్పకుండా లైక్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.